ఏమవుతుంది కూడా లేకుండా అంతే. దేవుడు లేడు, మీరు ఫుల్ ఉంటాడు. లేదు దేవుని కాదు ఏం కాదు. నిజంగా దేవుడు లేకపోతే ఈరోజు కలిసి ఉన్నామని ఆ రోజు మాట్లాడేవాళ్ళం. దేవుడు లేడన్నా. ఆ ఫోటో దిగేవాళ్ళమా? జరిగేదన్నీ ఒక కారణం ఉంటుంది. వాటన్నిటికీ అధైర్య పడిపోకూడదు. నువ్వెంత ధైర్యంగా ఉంటే అది గమనిస్తారు అందరూ. నాకు మా అమ్మ మీద దేవుడు అన్నా. మనుషులు తాగుతారా? మనుషులు మనుషులు పట్టవచ్చు. బాటిల్ పట్టుకోవచ్చు. ఏముండదు. అన్ని చెప్పడం మనందరూ ధైర్యంగా ఉంటాం. నువ్వు ధైర్యంగా ఉంటే మేమందరం ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పుడు రోజు పొద్దున్న షూటింగ్ పాటలో డైరెక్ట్ సినిమానే ఉన్నది. ఎప్పుడు 9 months బ్యాక్ మీకు ఒక సబ్జెక్ట్ అవును అని చెప్పారు వచ్చి. మీకు వచ్చింది. అవునా? ఓ నైస్. నిన్న ఆ రోజు కూడా డాక్టర్ చెప్పినాడు నేను హైదరాబాద్ వెళ్తాను దూరం చూసుకోండి. ఏమీ పర్లేదు, ఏమీ పర్లేదు. అలా ఉండి నేను ఇక్కడ కూర్చుంటాను. ఏమీ పర్లేదు. గ్లాస్లో తాగుతాం, బాటిల్తో తాగుతాం. కొంచెం తల్లేదమ్మా. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. To Revati gaరి ఫ్యామిలీకి condolences from me and the entire team of Pushpa. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. I love my fans. కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. తమ్ముడు ఆగు తమ్ముడు, ఎవరు నేను డిజైన్ చేసి రమ్మన్నారా? సో ఈ 3 సినిమాలు నా మనసుకి చాలా దగ్గర అయిన సినిమాలు. సో యంగ్ టైగర్ పేరు చెప్తానే ఇంత ఎనర్జీ వస్తుంది. మైక్ తీసుకుని మాట్లాడుతున్నారు. నో కామెంట్స్, నో డైలాగ్స్.
upcoming CM Junior NTR, upcoming NTR Junior NTR, upcoming CM Junior NTR, upcoming CM JNTR, CM 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 CM. అలా చెప్పటం అనేది ఏంటే కాలు పంపిస్తారు అందరి ఆడియో ఫంక్షన్లు ఇలాంటి వాళ్ళని ఏంటి ఫోటోనా ఫోటోనే కదా దా రమేష్ చేతి వదలదా ఫ్యాన్సే బాబు ఫోటో ఇవ్వమ్మా ఇది తీసారు కదా కాదు ప్రతి ఆడియో ఫంక్షన్ కావాలని పంపిస్తారు ఇలాంటి వాళ్ళు నాకు అర్థం కాదు థ్యాంక్ యూ సార్ రాఘవేంద్ర గారు, నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. తర్వాత నేను యాక్టింగ్ చేయగలను అని ప్రూవ్ చేసిన సినిమా మురారి, దానికి కృష్ణవంశీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్ కృష్ణవంశీ గారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆనందంగా ఉంటుంది నాకు. మా అన్న థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్, నీ కళలు పండాయి. ఈరోజు సంతోష్ కోసం వెంకటేష్ గారే దిగి వచ్చారు. తారలు దిగి వచ్చిన వేళ అని దీన్నే అంటారేమో. థ్యాంక్ యూ సంతోష్ అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సంతోష్ ఒక్క నిమిషం, 1 సెకండ్. ప్రతి ఒక్క మత్స్యకారు యువతుల్లో గొప్ప శక్తిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు బోట్లోంచి దూకేస్తుంటే వీళ్ళు ఒలింపిక్ స్విమ్మర్స్ అవ్వగలరా వీళ్ళు, లేదంటే ఆక్వాటిక్ స్పోర్ట్స్ అంటాం. అంటే నాకు యువతలో కలల ఖనిజాలతో చేసిన యువత, మత్స్యకారు యువతలో ఎంత శారీరక దృఢత్వం ఉంది, ఎంత తెగింపు ఉంది. డీప్ సీలో దూకాలంటే ఎంత దమ్ము కావాలి, అంటే ఆ తెగింపుకి సరైన ఒక దారి ఏర్పరచాలి. ఓకే నాన్న, అటు వెళ్ళినప్పుడు మాట్లాడదాం బాబు. ఇలా దూకేదన్నాడు. ఎలా ఉన్నారు?
లవ్ యూ లవ్ యూ లవ్ యూ. లవ్ యూ లవ్ యూ. మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుద్దాం. భోజనాలు రెడీ అవుతున్నాయి హాఫ్ అన్ అవర్లో. ఒక అరగంట తర్వాత లోపలికి వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. లవ్ యూ. దానికి ఇంత తీసుకొని ఈ రోల్కి ఇంత కష్టపడ్డందుకు